ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇక రెండు మాటలు, మంత్రులది ఒక మాట, సీఎంది మరొక మాట. అది రుణమాఫీ విషయంలో కావచ్చు, నిన్న అరికపూడి గాంధీ వ్యవహారంలో కావచ్చు, మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మాటలు మరొక రకంగా ఉంటున్నాయి. అదేంటంటే రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేశామనేది పదే పదే ముఖ్యమంత్రి ఏ వేదిక మీద అదే చెప్తున్నాడు మాట. కానీ ఎట్ ద సేమ్ టైం మంత్రులు చాలా బాహాటంగా ఒప్పుకుంటున్నారు, రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకా చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా కొన్ని వేల కోట్లు త్వరలో వాళ్ళకు ఫుల్ఫిల్ చేస్తామనేది రుణమాఫీ గురించి వాళ్ళు అట్లా చెప్తే, అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనేది ప్రతి మంత్రి చెప్తున్నమాట. కానీ నిన్న ముఖ్యమంత్రి గాంధీ భవన్ సాక్షిగా ఏం చెప్పారు, ఇంటికి రమ్మని వాళ్ళు ఛాలెంజ్ చేశారు, అందుకే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే మళ్ళీ దాడి చేశారు అని అంటున్నారంటే మా వాళ్ళు అనేది ముఖ్యమంత్రి స్వయంగా గాంధీ భవన్ సాక్షిగా ఒప్పుకున్నారు. సో ఇదే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనేది ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టు. ఎస్ నరసింహారెడ్డి గారు, మంత్రులది ఒక మాట, ముఖ్యమంత్రిది ఒక మాట, అది ఏ అంశమైనా కానీ, బట్ దానివల్ల ప్రజలకు అందుతున్నటువంటి క్లారిటీ ఏముంది? అదేనండి, వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కల్చరే అది. ఏ సమన్వయం ఉండదు, సమన్వయ లోపంతో మన పరిపాలన చూస్తున్నాం. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, వీళ్ళు తలా ఒక మాట మాట్లాడి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది రేవంత్ సర్కార్ అనేది పచ్చి నిజం. ఇది మీరు చెప్పింది 49,000 కోట్ల నుంచి 40,000 కోట్లు, 40,000 నుంచి 36,000 కోట్లు అసెంబ్లీలో చెప్పింది. తర్వాత క్యాబినెట్ డిసిషన్ లాస్ట్కి ఇవాళ ఏం మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆయన ఆర్థిక శాఖ మంత్రి, వారి స్టేట్మెంట్ కూడా నిన్న చూస్తే ఏంటి దాంట్లో తేలింది అంటే 18,000 కోట్ల రూపాయలే రైతుల అకౌంట్లలో జమ చేసినాము, లాస్ట్ విడత బ్యాంకులకు ఇచ్చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. అంటే ఏంటి మీరు చెప్పింది? 24,000 కోట్లు 26,000 కోట్లు అని మీరు ఇచ్చేసి ఇవాళ రైస్ 18,000 కోట్లు అంటున్నారు. అంటే ఎన్ని లక్షల మందికి రుణమాఫీ అయింది రైతులకు? ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు రాజేష్ గారు. ఇంకా లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇక 2 లక్షల పైన వాళ్ళ సంగతి అయితే వాళ్ళకి అగమ్య గోచరము, ఇంతవరకు కాలే. ఇది భౌతిక వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆల్రెడీ ఒక రైతు సూసైడ్ చేసుకొని సూసైడ్ నోట్లు కూడా క్లియర్గా రాసినాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు ఆయనకుంటే ఒక ఆయన కాలేదని చెప్పి సురేందర్ రెడ్డి గారు సూసైడ్ చేసుకున్నాడు. ఈ డబల్ అంటే ఈయన ఒక మాట, ఆయన ఒక మాట. ముఖ్యమంత్రి మాట్లాడేది పచ్చి అబద్ధం, మంత్రులు మాట్లాడేదే కరెక్ట్. మంత్రులు ఏం చెప్తున్నారు? రుణమాఫీ కాలేదు పూర్తిగా శ్రీధర్ బాబు గారు చెప్పినారు, బట్టి విక్రమార్క గారు చెప్పినారు అనేక వేదికల మీద, ఇంకా చాలా మంది మంత్రులు చెప్తున్నారు, పొంగులేటి కూడా చెప్తున్నారు త్వరలో చేస్తామంటున్నారు. ఇంటింటి సర్వే చేస్తామని మీరే చెప్తున్నారు. ఇంటింటికి పంపిస్తాము, ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నారో రుణమాఫీ వాళ్ళ దగ్గరికి ఇంటింటి పోయి సర్వే చేస్తామని వారం రోజుల క్రితమే కదా మీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారండి? మొత్తం రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అంతా అయిపోయింది, మొత్తం చేసినాం 2 లక్షల రుణమాఫీ అని చేతులు దులుపుకోవడం కాదు కదా. జరిగిన వాస్తవం ఏంది? రైతులను మీరు మోసం చేసినారు. దరిదాపు 50 లక్షల మంది రైతులకు 49,500 కోట్ల మీరు రుణమాఫీ చేయవలసింది. ఇవాళ మీరు చేసింది 22 లక్షలకో 21 లక్షలకో ఈ 18,000 కోట్లతో చేసినారు. ఇదే కేసీఆర్ హయాంలో 2 సార్లు రుణమాఫీ అయింది, 2014 నుంచి 18 వరకు, 18 నుంచి 23 వరకు. దరిదాపు 30,000 కోట్ల రూపాయలు చేసినాం. లక్షలోపు రుణమాఫీ చేస్తేనే మాకు 17,000 కోట్లు, ఒకసారి 13,000 కోట్ల సార్ కోడ్ వచ్చి చేయలేకపోయినాం. 17,000 కోట్లు మాకు 22 లక్షలకు 35 లక్షల మందికి రుణమాఫీ రైతుల సంఖ్య లక్షలోపు, అమౌంట్ ఏమో దరిదాపు 17,000 కోట్లు చేసినాం. మీకు 22 లక్షలు ఎట్లయితారు? 2 లక్షల లోపు అమౌంట్ 18,000 కోట్లు ఎట్లయిద్ది అనేది మేము ప్రశ్నిస్తారు. రైతులు సేమ్ అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు. ఇలా పనులను వదిలిపెట్టి బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేది ఎందుకు? కనపడతలేవా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? మీకు మీ ఊర్లో పోతే జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేసినండి? కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు పోయి రైతు రుణమాఫీ గురించి అడిగితే నీకెందుకు మంట, ఎంటబడి ఎందుకు కొట్టవలసి వచ్చింది? మహిళా జర్నలిస్టులనే మహిళ అనే విచక్షణ లేకుండా ఎంటబడి కొట్టిన మాట వాస్తవం కదా. నిజంగా నువ్వు అంత రుణమాఫీ చేస్తే రండి అని నువ్వే ఆహ్వానించాలి. నియోజకవర్గానికి రండి, మాట నిలబెట్టుకున్నాం, ఆల్రెడీ చేసేసాం చెప్తున్నారు. ఇన్ని పశ్చాత్తాపాలతో మీరు పరిపాలన చేస్తూ రైతులను మోసం చేస్తూ 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు, ఇంతవరకు అది కాలేదు. అరికపూడి గాంధీ విషయం, అరికపూడి గాంధీ అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? ఈ కాంగ్రెస్ నాయకులు నాకు అర్థం కావట్లేదు. రాజేష్ గారు, మీరే కండవ కప్తిరి,
10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్ నుంచి అని మీరేగా చెప్పింది. దాంట్లో ఒక ఆయన అరకపూడి గాంధీ మీరే తీసుకుని కదా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిందని అధిష్టానానికి పేర్లు కూడా రాసి పంపిస్తుంది. ఆ 10 మందిలో అరకపూడి గాంధీ పేరు ఉంది కదా. పిఎస్సి చైర్మన్ వచ్చేవరకు ఏమంటారు ఇప్పుడు, మేము ప్రతిపక్షానికే ఇచ్చినాము అని శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకునికే పిఎస్సి ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకే అన్నారు. అంటే మీ శ్రీధర్ బాబు వాదన ప్రకారం ఇవాళ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. దానికి ఒక సాక్ష్యం కూడా చెప్పింది శ్రీధర్ బాబు గారు. ఏంటిది, అసెంబ్లీ సెక్రటరీ లిస్టులో గాంధీ పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంది అన్నాడు. ఓకే, అంతే కదా. ఇక మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అన్నట్టు కదా అరకపూడి గాంధీ మీ లెక్క ప్రకారం ఇవ్వాల, అంతే కదా. మరి ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే నువ్వు క్లెయిమ్ చేస్తూ నీవు ఆయనకే ఇచ్చిన చెప్పుకుంటూ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ మాట్లాడుకుంటే మరి మీ జోక్యం ఎందుకు? మీరెందుకు పోయి ఒళ్ళంతా చింతపండు చేసిర్రు అని మనోళ్ళు పోయి చింతపండు చేసిరు అనే మాట ఏంది లాంగ్వేజ్? ముఖ్యమంత్రిగా ఉండి లాగులో తొండలు ఇడుస్తాం, కనుగుడ్లు వీకేస్తాం, పేగులు తీసి ఇచ్చేసి మెడలు వేసుకుంటాం. ఇయ్యాల కూడా ఇంత చేసి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా అరే ఇట్లాంటి మాటలు మాట్లాడక సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో నేను చెప్తే కూడా ఇవాళ ఏమంటాడు, మళ్ళీ మనోళ్ళు పోయి ఒళ్ళు చింతపండు చేసిండ్రు, వాళ్ళ ఇంటికి పోయి కొట్టేసిండ్రు అంటాడు. అరకపూడి గాంధీ ఇంతకు నువ్వేమంటున్నావు రేవంత్ రెడ్డి గారు? మీ ఓడా కాంగ్రెస్లో చేరిండా చేరలేదా? ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, మీ దాంట్లో చేరిండ్రా చేరలేదా? ఇంత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన చేయండి. మహేష్ కుమార్ గారు కూడా ఇలా పిసిసి అధ్యక్షుడిగా అయినాడు, ఆయన డిమాండ్ చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని మీరు ఒక ప్రకటన చేయండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరినరా చేరలేదా? అది మాట్లాడాలి. పాపారావు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అరకపూడి గాంధీ అనేది మంత్రులు చెప్తున్నారన్నమాట. సో దాని గురించి ఏమన్నారు కేటీఆర్ గారు? సో రేవంత్ రెడ్డి కూడా మరి ఇంకా టీడీపీలోనే ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అదొకటి అయితే నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, మన వాళ్ళే వెళ్ళి అక్కడ అటాక్ చేశారు, అరకపూడి గాంధీ తరపు నుంచి మన వాళ్ళు వెళ్ళారు అక్కడ. చాలా ముఖ్యమంత్రి మాట్లాడని భాష విధంగా, అంటే దాడుల్ని ప్రోత్సహించే విధంగా అక్కడ గాంధీ భవన్ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కూడా మంత్రులది ఒక మాట, ముఖ్యమంత్రిది ఒక మాట. ఫైనల్గా రైతులు ఇంకా రుణమాఫీ కాక కొన్ని లక్షల మంది బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి అవన్నీ ఆ సన్నివేశాలు కావచ్చు, ఆ సంఘటనలు కావచ్చు, అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కావచ్చు, ముఖ్యమంత్రి దృష్టికి రావట్లేవా? తెలిసి కూడా అదే రకంగా సమర్థించుకుంటున్నారనే అని తెలియకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించింది రేవంత్ రెడ్డి గారు. దాని పథక రచన మొత్తం అప్పులు ఎలా దేవాల దగ్గర నుంచి దానికోసం రకరకాలుగా ఆయన ప్రోగ్రామ్ అంతా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయనకి స్పష్టంగా తెలుసు. అది మొదటి నుంచి కోతలు పెడతానే వచ్చారు. మొదటి దశలో చెప్పింది ఒక దశలో నాకు అర్థమైనంతలో 41,000 కోట్లని, ఆ తర్వాత దాన్ని తగ్గించి చివరికి ఆ 17-18 వేల కోట్ల రూపాయల దగ్గర చిల్లరనుకుంటే ఇంకా తక్కువ మొత్తానికి అక్కడ ముగించారు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మీకు ఇంతకంటే తక్కువలోనే 2 లక్షల రూపాయల కంటే తక్కువ బీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రుణమాఫీకే ఇంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు అయింది. మరి ఈరోజు 2 లక్షల రుణమాఫీకి మొత్తం ఖర్చు అవటం అంటే దానికంటే తక్కువ ఖర్చు అవటం అంటే ఏంటనేది ప్రశ్నార్థకం. రెండోది ఏంటంటే ఇక్కడ గాంధీ విషయంలో మీకు ఒక శ్రీశ్రీ కవిత్వం ఉంది. 2 రొండ్లు 4 అన్నందుకు గుండ్రాళ్ళు విసిరే అని అంటాడు ఆయన. అంటే ఉన్నమాట ఉన్నట్టు చెప్పినందుకు దాడులు చేసే కల్చర్ ఒకటి ఉందనేది ఎప్పట్లోనో శ్రీశ్రీ చెప్పాడు. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిరూపిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో చేరినటువంటి గాంధీ కాంగ్రెస్లో ఉన్నాడని చెప్పినందుకు కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తే ఇలాగే జరుగుద్దని చెప్పడం ద్వారా 2 4 కాదని చెప్పడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటిది. రెండో పక్కన మీకు స్పష్టంగా కనపడుతుంది ఎవిడెన్స్ అంతా ఏ రకంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూసుకున్నా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి మాటలను తీసుకున్నా గాంధీ కాంగ్రెస్లోకి వెళ్ళాడనేది. కాంగ్రెస్లో వెళ్ళాడన్న వ్యక్తిని అర్ధంతరంగా వదిలేయటం, కనీసం ఆ వ్యక్తి పట్ల వెనక నిలబడే ధైర్యం కూడా లేని తరం, ఆ వ్యక్తి వెనక నిలబడే ధైర్యం కూడా లేక ఆ వ్యక్తిని అర్ధంతరంగా వదిలేసి మా పక్కన లేడని చెప్పడానికి ప్రయత్నం. రేపొద్దున అతను కనుక డిస్క్వాలిఫై అయ్యేటట్లయితే గెలిపించుకోగల నమ్మకం కూడా లేనటువంటి ముఖ్యమంత్రి ఈయన. ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిని మీరు గెలిపించుకున్న నమ్మకం ఉండాలి, మీరు ఆ వ్యక్తితో నిలబడే ధైర్యం ఉండాలి అవసరం అయితే. ఈ రెండూ లేవు మీ దగ్గర. మీరు ఆ వ్యక్తిని అర్ధంతరంగా వదిలేస్తున్నారు. రెండో పక్కనేమో ఆ వ్యక్తి గెలుస్తాడనే నమ్మకం కూడా మీకు లేని పరిస్థితి ఈరోజు జనాల్లోకి వెళ్తే. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏది తెలియక కాదు, రుణమాఫీ కాలేదన్న సంగతి తెలియక కాదు, గాంధీ ఫిరాయించిన గాంధీ మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తే ఓడిపోతాడేమో అనే సంగతి తెలియక కాదు,
అన్నీ తెలిసే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు బుకాయింపుల మీద రోజుకో మాట, గంటకో మాట, క్షణానికో మాట చెప్తా, అక్కడో మాట ఇక్కడో మాట, ఇదంతా గొప్పతనం అనేది ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో ఆయన ఎంత పలచబడిపోతున్నాడో, ప్రజలు ఆయన ఎంతగా ద్వేషిస్తున్నారు. ఒక రకంగా చిత్కారం కూడా దారిపోయింది. కానీ ఒక ఎమ్మెల్యే ఇంటి పైన మరో ఎమ్మెల్యే అనుచరులు పోవడం, ఎమ్మెల్యే పోవడం, దాడి చేయడం, దాన్ని ఏ వేదిక పైన నుంచి కూడా ముఖ్యమంత్రి ఖండించాలి. ఖండించాల్సిన పోయి దాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడడం ఏంటనేటువంటి విస్మయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా ముఖ్యమంత్రి అటువంటి దాడుల్ని ఎంకరేజ్ చేసే పదజాలం, భాష ఉపయోగించడం ఏంటనేది. అంటే రేవంత్ రెడ్డి గారు చెయ్యంది, చెయ్యలేనిది, చెయ్యకూడనిది అంటూ ఏముండవు. ఇది ఒక క్లారిటీ ఉండాలి మనకి. ముందు ముందు ఇంకా చాలా షాకులు ఉంటాయి ఇలాంటి జనానికి. ఎందుకంటే జనానికి చాలా షాకులు ఉంటాయి ఇలాంటి. అసలు ఫ్యాక్షన్ లాగా వెళ్ళిన తీరు, 8ో 9ో వాహనాలు వెళ్ళారని చెబుతున్నారు కదా, ఫ్యాక్షన్ లాగా రోడ్ల మీద సిగ్నల్స్ కూడా లేకుండా వెళ్ళారనేది. మరి ఆ తీరంతా ఏం చెబుతుంది? దానికి ఎవరు ఫెసిలిటేట్ చేశారు? సిగ్నల్ ఎక్కడా పడలేదంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన డిస్టెన్స్ మొత్తం సిగ్నల్ పడలేదు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి అది దాని అంతా ఏదేం చెబుతుంది? ఎవరున్నారు వెనకాల? ఎలా జరిగింది ఇదంతా? ఏంటంటే ఒక హైదరాబాద్ నగరంలో పైగా ఐటీ కారిడార్, సాఫ్ట్వేర్, కొంత కల్చర్డ్ గా, సివిలైజ్డ్ గా, ఆధునిక నాగరికతలో అంతర్భాగం అనుకునే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ ఉన్నటువంటి ఏరియాలో, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే ఏరియాలో ఒక రకంగా ఫ్యాక్షనిజాన్ని తలపిస్తా. హైదరాబాద్ లో ఇంతకు ముందు, హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలో ఎప్పుడు ఫ్యాక్షనిజం లేదు. ఫ్యాక్షనిజమే లేదు తెలంగాణలో. ఇంటే నక్సలిజం అవి ఉన్నాయి, దానికి కూడా కాజు ఉంది. అయితే మార్గం సరైనది కాకపోతే అది వేరే విషయం. కానీ ఫ్యాక్షనలిజం, ముఠా కక్షలు, కత్తులు దుడిపించుకుంటా రోడ్ల మీద తిరిగేది, విశృంఖల విన్యాసాలు అనేవి తెలంగాణలో లేవు. అలాంటి వాటిని చూపించారు. హైదరాబాద్ ప్రజలు దీన్ని మర్చిపోరు ఖచ్చితంగా, ఎందుకంటే దీన్ని గుర్తుపెట్టుకుంటారు. దీనికి తగిన శిక్ష అనేది మాత్రం సరైన సమయంలో వేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అరకపూడి గాంధీని చేర్చుకోలేదు అనేది ముఖ్యమంత్రి చేర్చుకున్నాం మావడే అంటున్నారు. మంత్రులు ఏమంటున్నారంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొట్లాట, ఏ ఎమ్మెల్యేలు అనుకుంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గడువు అనేది ఇది కాదంటున్నారు. పోలీసులు స్వయంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండి పోలీసు ఆధ్వర్యంలో, పోలీసుల కనుసన్నల్లో రేవంత్ రెడ్డి చెప్తేనే పోలీసులు అక్కడుండి చేపించిన దాడి. ఓకే, మీ ఓడు కాదన్నావు. ఓకే, కొద్దిసేపటికి అనుకుందాం. కాంగ్రెస్లో ఎమ్మెల్యే కాదు అరకపూడి గాంధీ. మరి పిఎస్సి చైర్మన్ బీఆర్ఎస్కే ఇచ్చినట్టున్నావు కదా. దానికి ఒక పాయింట్ చెప్తాను నేను. ఒక పిఎస్సి చైర్మన్ కావాలంటే ప్రతిపక్ష పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు పంపాలి, 3 లిస్టు పంపాలి. ఆ లిస్టులో అరకపూడి గాంధీ పేరు ఉందా? లేదు. హరీష్ రావు గారి పేరు, గంగుల కమలాకర్ గారి పేరు, ప్రశాంత్ రెడ్డి పేరు ఉంది. ఈ 3 పేరు అంటే మా పార్టీ పేరు పంపించకున్నా మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని పిఎస్సి చైర్మన్ చేయాలని నువ్వే నిర్ణయిస్తావా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఎన్ని అబద్ధాలు దీంట్లో తెలిసిపోవట్లేదా? ఈ ఒక్క దాంట్లో తెలిసిపోవట్లేదా? నామినేషన్ ఎవరి తరఫున వేసినాడు? బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసినట్టున్నావు. మరి మా దాంట్లో, మా లిస్టులో, మేము ప్రభుత్వానికి సమర్పించిన, స్పీకర్ గారికి సమర్పించిన లిస్టులో లేని పేరు అరకపూడి గాంధీ పేరు ఎట్లా వచ్చింది చైర్మన్గా? నువ్వే కదా పెట్టించింది, మా పార్టీ నాయకుడినే కదా పెట్టించింది. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన కొద్ది గంటల్లోనే అసలు ఫిరాయింపులనే హైకోర్టు ప్రశ్నించి ముట్టికాయ వేసినారు. 1-2 గంటల్లోనే అరకపూడి గాంధీ గారిని మీరు ప్రకటించారు. ఏం ప్రజాస్వామ్యం? నీ కోట్ల మీద ఏం గౌరవం ఉంది? నీ కోట్ల అంటే ఏం గౌరవం లేదు. ఎందుకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు? పట్ట పగలు 50 లక్షల రూపాయలతో కెమెరాల ముందు దొరికినా నువ్వు ముద్దాయి వేయాలా? బెయిల్ మీద ఉన్నావు నువ్వు, ఇవాళ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా బెయిల్ మీద ఉన్నావు నువ్వు. రైట్, ఓకే. ఒక ఎమ్మెల్యే ఇంటి పైన మరో ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్ళి దాడి చేయడాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఖండించాలి. అటువంటిది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గాంధీ భవన్ సాక్షిగా ఎటువంటి పదజాలంతో మాట్లాడారో మనం చూసాం. సో ఒక దాడిని ఖండించాల్సింది పోయి ఆ దాడిని ప్రోత్సహించే రకంగా ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంకా ఎటువంటి దాడులు జరుగుతాయి, శాంతి భద్రతలు ఏం కావాలనేటువంటి ప్రశ్నలు సమాజం అడుగుతోంది. తెలంగాణ తల్లికి అపచారం జరుగుతుంది, అవమానం జరుగుతుంది. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలంచింది. దానికి స్థల పరిశీలన కావచ్చు, అవన్నీ ఏర్పాట్లు, అవన్నీ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నారు, నేడు ఆవిష్కరించబోతున్నారు. హడావిడిగా దానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి కాదు, రాజీవ్ గాంధీ వర్ధంతి కాదు, ఎటువంటి ప్రత్యేకమైన రోజు కాదు. ఎందుకు ఇంత హడావిడిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఒక అర్థం కానిటువంటి ప్రశ్న. ఎస్, నరసింహారెడ్డి గారు. ఎప్పుడైనా అండి తెలంగాణ ఉద్యమం గురించి అసలు ఏమీ తెలియని, తెలంగాణ ఉద్యమం గురించి అసలు పార్టిసిపేట్ చేయనోడు, తర్వాత తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు పార్టీ టీడీపీలో ఉండి తెలంగాణ ఉద్యమకారుల మీద, జేఏసీ నాయకుల మీద తుపాకులు ఎక్కుపెట్టినోడు రేవంత్ రెడ్డి. ఇవాళ మన దురదృష్టానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు.
తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ పోరాటం అనేది ఒక స్వరాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం జరిగిన పోరాటంలో కొన్ని భూమికలు ఉంటాయి. ఏ పోరాటాలైనా కొన్ని భూమికలు ఉంటాయి. ఆ భూమికలు అస్తిత్వ చిహ్నాలుగా మనం భావిస్తాం. దాంట్లో భాగంగానే మన తెలంగాణ తల్లి కూడా మన అస్తిత్వ పోరాటానికి ఒక భూమిక, ఒక ప్రతిరూపంగా భావించి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి అస్తిత్వ భూమికగా మనం గుర్తిస్తాం. అట్లాంటిది తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అన్నాం, జై జై తెలంగాణ అన్నాం. ఇది ఒక పోరాటానికి మనకు అస్తిత్వ భూమికగా మనం ముందుకు తీసుకెళ్ళింది. లక్షలాది మంది, కోట్లాది మంది గొంతుల్లో జై జై తెలంగాణ, జై తెలంగాణ అనేది వచ్చింది. అలాగే తెలంగాణ తల్లి కూడా ఒక రూపాన్ని మనం ఊహించుకొని అక్కడ మొత్తం కూడా ఉద్యమం మొత్తం కూడా నడిపించినాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు సముచితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి ఒక సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి లెఫ్ట్ సైడ్ మనం 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహము ఏ రాజ్యాంగాన్ని రాసి ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడో దాని ప్రకారమే తెలంగాణ వచ్చిందనేది ఆయనను అనునిత్యం గుర్తు చేసుకోవడం కోసం ఒక పెద్ద విగ్రహం అంబేద్కర్ గారిది పెట్టినాం. ఎదురుగానే త్యాగాల పునాల మీద తెలంగాణ ఏర్పడేది, అమరవీరుల యొక్క స్తూపం ఒక పెద్ద ఎత్తున చూడగానే స్ఫూర్తి ఉన్నది. అమరజ్యోతి దాని ఎదురుగానే సెక్రటరియట్ గేట్ ఎదురుగానే తెలంగాణ తల్లి కోసము ఒక కొంత భూమిని కేటాయించి విగ్రహం కోసం దాన్ని ఒక ఐలాండ్గా డెవలప్ చేసి అన్నీ చేసే టైంలో ఇంతలనే విగ్రహం పెట్టడానికి కోడ్ వచ్చింది, ఎన్నికల కూడా ఆగిపోయింది. ఈ మొత్తం ప్రాంగణాన్ని మీరు కనుక చూస్తే రాజేష్ గారు, ఎవరైనా కానీ సెక్రటరియట్ పోయే అధికారులు కావచ్చు, సెక్రటరియట్ పోయే రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడికి రాగానే మనకు ఇటుపక్క అంబేద్కర్ గుర్తు రావాలి పాలనలో, ఇటుపక్క అమరవీరుల యొక్క త్యాగం గుర్తు రావాలి, ఇటుపక్క నా తెలంగాణ తల్లి విగ్రహం స్ఫూర్తి గుర్తు రావాలి, ఆ అస్తిత్వ భూమికలు మనకు గుర్తు రావాలనే ఉద్దేశంలో కేసీఆర్ గారు ఎవరైనా ఆ ప్రాంగణంలో ఒక 2 ఎకరాల ప్రాంగణానికి మనం గుర్తు చేస్తే అక్కడ రాగానే నా తెలంగాణలో ఉన్న నేను అని ఒక స్ఫూర్తి నరాన మనకు తెలంగాణ అంటే ఇది కదరా, దీనికోసం కదా మనం కొట్లాడింది, ఇలా నా స్వపరిపాలన నడుస్తుందని ఒక స్ఫూర్తిదాయకమైన ఒక ఏరియాను ఆయన క్రియేట్ చేసి పెట్టినాడు, సృష్టించినాడు కేసీఆర్ గారు. ఇలా నువ్వేమంటున్నావు? తెలంగాణ తల్లి విగ్రహం కోసము కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటున్నాం. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, ఎక్కడైనా పెట్టుకో, 100 విగ్రహాలు పెట్టుకో. ఆల్రెడీ రాజీవ్ గాంధీ ప్రతీకలు ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో. దాన్ని కేసీఆర్ గారు వచ్చినాక తీసేయలే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మార్చలే, పేరు మార్చలే మేము. తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ రహదారి మార్చలే. బాసరా ఐఐటి, రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ, దాన్ని మేము మార్చలేదు. తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత కూడా విగ్రహం వేరే దగ్గర పెట్టుకోవచ్చు. అంటే కావాలని అదే నేనేమంటున్నా, ఎక్కడ సచివాలయానికి ఎట్లా పోతారండి నాకు అర్థం కాకుండా అడుగుతా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం నేను పోతూ ఎవరికైనా ప్రజలకు ఎవరికైనా పోతూ ఒక దండ వేయాలనిపిస్తుంది, ఒక దండ వేయాలని నేను అనుకుంటా. నా పుట్టినరోజు సందర్భంగానో ఇంకోళ్ళు పుట్టినరోజు ఏదో ఒక సందర్భంగా తెలంగాణ తల్లిది దండ వేయాలనుకుంటాం. జూన్ 2 ఫార్మేషన్ డే వస్తుంది, ఒక దండ వేయాలనుకుంటాం. సెక్రటరియట్ కామన్ మ్యాన్ పోగలుగుతాడా? గేట్ల దగ్గర పోలీసులు ఉండరా? అంటే నువ్వు దాన్ని తప్పించుకోవడం చేసిన చర్య తప్పితే ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో నువ్వు బందీగా చేసినావు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నావు చెప్పు మాకు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నావు? రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా మేము కూడా గౌరవిస్తాం, వ్యక్తిగతంగా మాకేం లేదు. ఎందుకు పెడుతున్నావు? ఒక దాన్ని కేటాయించిన దాన్ని, అంటే తెలంగాణ అస్తిత్వ పోరాటాలకు సంబంధించిన చీనాలన్నింటినీ ఈయన మొదటి నుంచి తూర్చేయాలనుకున్నాడు రాజేష్ గారు. ఒక్క నిమిషం చెప్పాలి. ఫస్ట్ ఏమన్నాడు? రాజరిక చిహ్నాలు ఉన్నాయి కాబట్టి కాకతీయ కళాతోరణం తొలగిస్తా అన్నాడు, చార్మినార్ తొలగిస్తా అన్నాడు. దాని మీద పెద్ద రభసైంది, తెలంగాణలో పెద్ద గొడవ అయిపోయింది అని చెప్పి దాన్ని విరమించుకున్నాడు. తర్వాత జై జై హే తెలంగాణకు సంబంధించి దాన్ని కంపు చేసేసినారు. ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏంది? కేసీఆర్ గుర్తొస్తాడు, కేసీఆర్ చిహ్నాలని కేసీఆర్ని తీసేస్తా అనే ఉద్దేశంలో నువ్వు చేస్తున్న తప్పుడు పనిది. రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏమి లేదు. ఈ ఆవిష్కరణ చూడు ఎంత హడావుడి, ఏమైనా సంబంధం ఉందా? అయ్యా మాట్లాడదు. రైట్, పాపారావు గారు, తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి ఇక్కడ, రాజీవ్ గాంధీ విగ్రహం వద్దనేది కవులు, కళాకారులు, మేధావులు, తెలంగాణ ప్రజలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. అయినా కూడా ఇవాళ ఎటువంటి
అకేషన్ లేకపోయినా కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు, అదొక అంశం. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము లోపల పెడుతున్నాం కదా అనేది ప్రభుత్వం చెప్తుంటాం, మన భూమి పూజ కూడా చేస్తామని చెప్తుంది. బట్ అది బయట ఉండి కొన్ని రోజు హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడ వెళ్తూ ఉంటారు, వాళ్ళు చూస్తే ఒక స్ఫూర్తి రావాలి. అటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెట్టినా ఉపయోగం లేదనేదే వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. సో ఇంత హడావిడిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించాల్సినటువంటి అవసరం, పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి? ఏం చేస్తుంది దీని ద్వారా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు, బయట ప్రజలందరికీ కనపడేటట్లు ఆ దారిన వెళ్లే వాళ్ళకి కానివ్వండి, హైదరాబాద్ నగరాన్ని సందర్శించే వాళ్ళకి కానివ్వండి, ప్రజలందరికీ కనపడేటట్లు మనం ఎప్పుడైనా ఒక ఒకే లేకపోతే ఒక గార్లైన్ లాంటిది ఎక్కడైనా తీసుకెళ్లి అక్కడ గౌరవించుకోవాలంటే తెలంగాణ తల్లిని అక్కడ ఉంటేనే అది సందర్భోచితంగా తెలంగాణకి గర్వకారణంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఏ కారణం చెప్పండి అనే దగ్గర ఓ నరసింహారెడ్డి గారు అన్నారు, ఏ కారణం ఉంది దీనికి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకని. రాజీవ్ గాంధీ విగ్రహం రాజీవ్ గాంధీని గౌరవించడానికి కూడా కాదు, సోనియా గాంధీని ప్లీజ్ చేయడం కోసం ఈ రోజు ఆ అహంకారాన్ని తృప్తిపరిచి సోనియా గాంధీ గనక ప్లీజ్ అయ్యేటట్లయితే గనక ఖచ్చితంగా తన పదవి నిలబడుద్ది, ప్రజలు చేత్కరించుకుంటున్నారు కాబట్టి ఈ వార్త సోనియాకి తెలిసినా గానీ తను నిలబడగలగాలంటే గనక సోనియా గాంధీని ప్లీజ్ చేయాలనేది. అందుకని ఏంటంటే ప్రజల నుంచి ఎప్పుడో దూరం అయిపోయాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి దూరం అయ్యి ఈ రోజు హైకమాండ్ దయాదాక్షిణ్యాలతో కొనసాగే ప్రయత్నంలో భాగంగా సోనియా గాంధీ గారిని సంతృప్తిపరచడానికి ఆమె సంతోషిస్తారు కాబట్టి ఆ రకంగా ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఇది ఉంది. మాత్రం ఇంత తప్పితే వేరే కారణం ఏమీ లేదు అక్కడ. ఖచ్చితంగా అదీను. రెండోది అసలు మీరు ఏమన్నట్లు రాజీవ్ గాంధీని కూడా ఇది అవమానించడమే. రాజీవ్ గాంధీ ఇప్పుడు చర్చనీయాంశంగా విగ్రహం వద్దనే చర్చ జరుగుతున్నప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఇది అవమానమే. ఆ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టేది అక్కడ చేసి రాజీవ్ గాంధీని కూడా అవమానిస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఏంటంటే జనాలలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకనేది ఒక చర్చ జరుగుతున్నప్పుడు పరోక్షంగా రాజీవ్ గాంధీ కూడా అది అవమానమే. మనం ఎవరో అవమానించాలనుకుంటారా కానీ సందర్భం కాని పని, సందర్భోచితం కాని పని చేస్తా తెలంగాణ తల్లిని ఒక మహోన్నతమైన ఆదర్శానికి తూట్లుపడుస్తున్నాడు కాబట్టి ఈ చర్చ అంతా వస్తుంది. కాబట్టి ఈ చర్చ తేవటం ద్వారా రాజీవ్ గాంధీ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్యాయమే చేస్తున్నాడు. కాబట్టి ఇది అన్ని రకాల ద్రోహమే. పైగా స్పష్టంగా చెప్పారు, మీరు ఆ విగ్రహాన్ని పెట్టినారు, ఎప్పటికైనా సరే మేము ఆ విగ్రహాన్ని సగౌరవంగా ఇంకో చోటకి తరలించి ఇంకో చోట పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఆ ప్లేస్ లో నిజంగా రిలవెంట్ కూడా కాదు. ఎందుకంటే ఒక పక్క అమరవీరుల జ్యోతి ఉంటుంది, తర్వాత అంబేద్కర్ భారీ విగ్రహం ఉంటుంది. కాదు, పైగా తెలంగాణ ఇచ్చింది పోనీ రాజీవ్ గాంధీ హయాంలోన పోనీ అలా అనుకుందాం, అది కూడా కాదు కదా, అది కూడా కాదు. అది పూర్తిగా అసందర్భమైంది. ఈ రోజు రాజీవ్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు. స్పష్టంగా రాజీవ్ గాంధీని కూడా అవమానిస్తున్నాడు. చర్చలోకి లాగి బురదలోకి లాగి రాజీవ్ గాంధీని అవమానిస్తున్నాడు. తీరు ఈ రోజు ఇది చూపిస్తున్నాడు. కాబట్టి ఇది పూర్తిగా ఆయన సొంత ప్రయోజనాలు మినహా మరొకటి లేదు. ఆయన ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోదలుచుకున్నాడు. ప్రజలకు కనిపించని విగ్రహం లోపల సచివాలయంలో పెట్టి ఎందుకనేది ఒక ప్రశ్న. సరే, సచివాలయం కూడా పెడితే పెట్టవచ్చు, బట్ అది ముందు అక్కడ సచివాలయం ముందు పెడితే కొన్ని లక్షల మంది అక్కడి నుంచి ప్రయాణిస్తారు కాబట్టి అందరూ దాన్ని చూసుకుంటే ఒక స్ఫూర్తి కూడా ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం చూసి ఎంతమంది ఆగుతుంటారు. ఇంకొక అంశం హైదరాబాద్ సిటీలో మీరు కంక్లూడ్ చేయండి, ఒక పాయింట్ కంక్లూడ్ చేయండి. నరసింహారెడ్డి గారు మాట్లాడతారు, అంత కంప్లీట్ చేయండి. పాపారావు గారు, హైదరాబాద్ సిటీలో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలంటే సెక్రటేరియట్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాలి, లేకపోతే ఆ పక్క నుంచి వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే అక్కడ ఉండటమే సముచితమైంది తెలంగాణ తల్లి విగ్రహం. కాబట్టి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి చేసే ప్రయత్నం రాజీవ్ గాంధీని కూడా అవమానిస్తున్న తీరే అని నేను అనుకుంటున్నాను. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని విమర్శలు ఏంది రేవంత్ రెడ్డికి బలంగా ఉన్నాయి. కొన్నిసార్లు చెప్పిండు ఆయన ఓపెన్, ఏమన్నాడు, ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా రాచరిక పోకడలు ఉన్నాయి అన్నాడు. ఓకే అనుకున్నావు కదా, నువ్వు తెలంగాణ తల్లి విగ్రహము మీ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుందో, మీ పార్టీ ఎట్లా అనుకుంటుందో ఒక రూపాన్ని పెట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టి కళాకారులది, తెలంగాణ వాదులది, ప్రజాస్వామికవాదుల ఒపీనియన్ తీసుకోను పోనీ. నీకు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ఆలోచన లేకపోతే, ఇష్టం లేకపోతే జయశంకర్ గారి విగ్రహం పెట్టు. తెలంగాణ స్ఫూర్తిదాయకమైన నాయకులు, ఉద్యమానికి తెలంగాణ రావడానికి కారణమైన నాయకులది పెట్టు. ఒక పివి నరసింహరావు పెట్టు. ఇంకో ఎవరైనా అసలు తెలంగాణని పెట్టకుండా ఎక్కడ లేని సంబంధం లేని రాజీవ్ గాంధీది పెడితే కూడా ఇప్పుడు జరిగిన పరిణామాలు రెండు చెప్పాలని నేను. ఒకటి, వరంగల్ సభలో రైతు రుణమాఫీకి రాహుల్ గాంధీ వస్తున్నారు, ఇన్వైట్ చేసినాము, రేపు మాపో వస్తున్నారని అడావుడి చేసిండు. రాహుల్ గాంధీ గారు రాలేదు. నెక్స్ట్, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కూడా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ఆయన వస్తున్నాడు విగ్రహావిష్కరణ చేస్తానని మొన్న జరిగిన రాజీవ్ గాంధీ జయంతో వర్ధన సందర్భంగా చెప్పినారు. ఏమైంది మరి ఇప్పుడు? రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. ఆయన
ఇక్కడ మా నాయన విగ్రహం పెడుతున్నారు, ఇది చాలా వ్యతిరేకత వస్తుంది, అనవసరంగా నేను రావటం అనవసరం అని చెప్పేసి ఆయన రాలే. అయినా ఇంకా రేవంత్ రెడ్డికి బుద్ధి రావట్లేదు. ఏ సంబంధం లేకుండా నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ద్వారా ఈ పట్టింపులు ఏందండి నాకు అర్థం కాదు ప్రజాస్వామ్యంలో. 16 రోజులుగా పవర్ కట్స్ ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మామిళ్ళగూడెంలో సాగుకు పూర్తిగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రైతులు అక్కడ సబ్స్టేషన్ దగ్గరికి చేరుకొని ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. సో సాగుకు సరైన కరెంటు ఇవ్వకపోతే మేము వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సూర్యాపేట జిల్లా రైతాంగం. నరసింహారెడ్డి గారు, 16 రోజులుగా పవర్ కట్ అయింది. అక్కడ మామిళ్ళగూడెంలో సాగుకు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రైతులు ధర్నా చేయాల్సిన పరిస్థితి. సో రైతుల సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. అదే ఇప్పుడు కరెంట్ అనే సమస్య, పవర్ సమస్య అనేది కాంగ్రెస్ పరిపాలనలో మొదలైన ఈ 9 నెలల్లో ఎక్కడో ఒక దగ్గర మనం ప్రతి నియోజకవర్గంలో అంటే 119 నియోజకవర్గాల్లో మనం ఇంటనే ఉన్నాం. సిటీలో కూడా కరెంటు పోతుంది అనేది వాస్తవం. ఇక్కడికి సంబంధించి మామిళ్ళగూడెం కానీ కొత్తగూడెం అనేది మోతే మండలం కోదాడ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో రైతులు మొత్తం కూడా అక్కడికి చేరి ఆందోళన చేసి సబ్స్టేషన్లో ధర్నా చేయవలసిన పరిస్థితి అలా ఉంది. రైతులు కరెంటు కోసం ఎన్నడన్నా కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు ఎన్నడన్నా ధర్నా చేసినారండి? ఎన్నడన్నా రోడ్లు ఎక్కిందా మాకు కరెంటు రావట్లేదు అని రైతులు? ఎక్కువైతుంది కరెంట్ అని చెప్పినారు. ఇంకా కడుపు నిండా కరెంట్ ఇస్తుండు కేసీఆర్, కడుపు నిండా నీళ్ళు ఇస్తున్నాడు, పంటలు బాగా పండుతున్నాయి, కేసీఆర్ 10 కాలాల పాటు ఉండాలని కోరుకున్నారు రైతులందరూ. ఇవాళ నువ్వు చేస్తున్నది ఎందుకు కరెంటు పోతుంది? 16 గంటల నుంచి ఇవాళ మామిళ్ళగూడెం కానీ కొత్తగూడెం గ్రామాలలో 16 గంటలు కరెంటు లేకపోతే అసలు పొలాలు ఎట్లా మారాలి? గట్టికొప్పుల మోహన్ రెడ్డి ఎవరు చెప్పినారు మన నమస్తే తెలంగాణ వాళ్ళకి. 7 ఎకరాలు చేస్తే 16 గంటల నుంచి కరెంటు లేకపోతే 7 ఎకరాల పొలం మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వర్షాకాలంలో ఇది వర్షాకాలం. పోనీ తుఫాన్ల వల్ల మొన్న వచ్చిన దాంట్లో ఏమన్నా లైన్లు అటు ఇటు అయితే వెమ్మటే మీరు ఇన్ని రోజులు కూడా మీరు ఇంకా రిస్టోర్ చేయకపోతే, పవర్ రిస్టోర్ చేయకపోతే రైతుల పరిస్థితి ఏం తీయాలి? అసలు నీకు రేవంత్ రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అసలు రైతుల పట్ల ఇంత చిన్న చూపు నిర్లక్ష్యం దేనికి? రైతు భరోసా ఇస్తా అంటివి, ఇంతవరకు రైతు భరోసా ఊసెత్తటం లేవు. రుణమాఫీ అంటివి, రుణమాఫీ ఇంతవరకు అతపత్తా లేదు, మొత్తం రైతులను నువ్వు చేయలే. 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న వరికి క్వింటాల్కు ఒక్కని కూడా బోనస్ ఇవ్వలేదు నువ్వు. ఎక్కడ కూడా సన్నోడ్లకు ఇస్తా, దొడ్డోడ్లకు ఇస్తా అని చెప్పి ఈ విధంగా రైతులకు చేసిన వాగ్దానాలన్నిటినీ మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసి రైతుల ఓట్లతోని మీరు అధికారంలోకి వచ్చారు. ఏం చేస్తున్నారు రైతులకు? ఇవ్వాలి మీరు కొత్త రుణాలు దొరకక ఇవ్వాలా? వానకాలం మొత్తం అయిపోతుంది రాజకీయాలు, ఇంకొక వారం 10 రోజులు అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా ఇంత రైతు భరోసా ఎందుకు వేయట్లేరు మీరు? ఇంకా గ్రామ కమిటీలు మీటింగ్ ఏంది? ఇంకా మీ తాత్పర్యం దేనికి? మీ దగ్గర రైతులు లెక్కలు లేవా? ఇంతకుముందు కేసీఆర్ గారు 70 లక్షల మందికి రైతు బంధు వేయలేదా? ఆ లెక్కలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా. నువ్వు 10 ఎకరాలు అంటావు, 5 ఎకరాలు అంటావు, వేసేయి. వ్యవసాయము నీ ప్రాధాన్యత క్రమంలో లేదు. వ్యవసాయము అనేది నీ ప్రాధాన్యత క్రమంలో లేదు. కేసీఆర్ గారు ఏర్పడిన తర్వాత 14 నుంచి 23 వరకు చేసిన పరిపాలనలో 9.5 సంవత్సరాలలో వ్యవసాయానికే 4.5 లక్షల కోట్లు పెట్టిండు. ఉచిత విద్యుత్తుకు 60,000 కోట్లు ఖర్చు పెట్టిండు. పంట కొనుగోలుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. ప్రాజెక్టుల మీద 1,27,000 కోట్లు పాత ప్రాజెక్టులు మీరు వదిలిపెట్టినాయని చెప్పినాడు. వ్యవసాయం ప్రాధాన్యత క్రమంలో తీసుకొని రైతే రాజు కావాలన్నారు. క్లియర్గా చెప్పిండు. అసెంబ్లీలో పలుసార్లు చెప్పినాడు మాది ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్, రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయని చెప్పినాడు. రైతే రాజుని చేయాలన్నాడు. ఆ విధంగా చేసి చూపెట్టిండు. 3 కోట్ల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను నెంబర్ 1లో నిలబెట్టిండు భారతదేశంలో. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? మోసం, దగ. నువ్వు చేస్తున్న పచ్చి అబద్ధాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది. 16 రోజులుగా కరెంట్ లేకపోతే వ్యవసాయం చేసుకునేది ఎట్లా? అసలు ఆ సమస్యను అడ్రస్ చేసి అధికారులు కూడా దాన్ని పరిష్కరించట్లేరు, స్పందించట్లేరు అనేది రైతులు చాలా ఆవేదనపూరితంగా చెప్తూ వాళ్ళు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి సబ్స్టేషన్ల దగ్గర. సో ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఒకటి, ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ పరిపాలనా యంత్రాంగం మీద ఎటువంటి పట్టు లేదు. ఉదాహరణకి వాళ్ళ సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది నేనున్న ఏరియాలోనే వాస్తవానికి పొద్దాకా కరెంటు పోయేది. ప్రతి కొద్దిసేపటికి చాలా ఫ్రీక్వెంట్ గా కరెంటు పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారింది. అది ఎలా మారిందంటే, అది నేను దీని మీద కంప్లైంట్ చేస్తా ఉంటే ఒక దశలో ఒక ఏడీ అనుకుంటా ఆయన ఇన్వర్టర్ కొనుక్కోండి అని నా సలహా ఇచ్చాడు.
సలహా ఇస్తే దాని మీద నేను నమస్తే తెలంగాణ పత్రికతో ఇంకో పత్రికతో కూడా మాట్లాడాను. మొత్తానికి నమస్తే తెలంగాణ పత్రిక చాలా పెద్ద వార్తగా దాన్ని నాకు ఆ ఏడీకి లేకపోతే తర్వాత ఇక్కడ ఉన్న ఆపరేటర్కి మధ్య సంభాషణ చెప్తే మొత్తం సంభాషణ క్షుణ్ణంగా వేసిన తర్వాత, అలాగే నమస్తే తెలంగాణ ప్రతినిధి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్థానికంగా మొత్తం ఇప్పుడు సమస్య పరిష్కారమై ఇక్కడ కరెంటు కోతలు తగ్గినాయి. ఇది విజయవంతమైనటువంటి పరిష్కారం. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు పేపర్ల దగ్గరికి వెళ్ళలేరు. మనం అంటే జర్నలిస్ట్ని నేను ఒక యాక్సెస్ ఉంది కాబట్టి వెళ్ళగలిగాను. చాలా మందికి ఎలా వెళ్ళాలో తెలియదు. పాపం రైతులు సీజన్లో పంట పని మీద ఉండాల్సిన సీజన్లో ధర్నాలు చేసుకుంటా ఉండాల్సిన దుస్థితి తెచ్చిపెట్టడం అంటే పరిపాలనా యంత్రాంగం మీద ఏమాత్రం పట్టులేదు. ఆయన అందరినీ చింతపండు గురించి మాట్లాడటం, చింతపండులాగా కొడతామని లేకపోతే పచ్చి బూతులు తిట్టుకుంటా తిరగటం తప్పితే ఒక పరిపాలన చేయాలనే తాపత్రయం కానీ ఆయన అనుకున్న లక్ష్యం ఒకటే, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యాడు అంతే. అంత తప్పితే దీనిలో తర్వాత ఈ 4 కోట్ల మంది జనాలు ఎలా పోయినా ఆయనకు అనవసరం. 5 ఏళ్ళు ఉండటం గురించి ఆయన తాపత్రయపడుతున్నాడు. ఇందా నేను చెప్పినటువంటి సోనియా గాంధీని ప్లీజ్ చేయడం కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఇవన్నీ ఏంటంటే 5 ఏళ్ళు ఉండాలనే తాపత్రయం తప్పితే. పాపా గారు ఇంకొక వార్త చూస్తున్నాం, ఇంకొక అంశం చూస్తున్నాము. ఫార్మాసిటీకి సంబంధించి నిన్న కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టు, ఎందుకంటే దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించవచ్చు అన్నటువంటి ఆ లక్ష్యంతో గత ప్రభుత్వం ఫార్మాసిటీని డెవలప్ చేద్దామనుకుంది. ఆ ఫార్మాసిటీకి సంబంధించి అసలు ఉన్నట్టా లేనట్టు దానిపైన ఎటువంటి విధానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒకవేళ రద్దు చేయాలనుకుంటే ఆ రైతుల భూములు రైతులకు తిరిగి ఇచ్చేయండి అంటూ కేటీఆర్ గారు డిమాండ్ చేస్తూ నిన్న లేఖ కూడా రాశారు ముఖ్యమంత్రికి. దాని గురించి చాలా చెప్పాడు కదా ఆయన. వచ్చిన కొత్తలోనే ఫార్మాసిటీ లేదన్నాడు. లేదు కాబట్టి డీసెంట్రలైజ్డ్ గా చేయబోతున్నాం దీన్ని, దాంతో ఏదో జరుగుద్ది, కాలుష్యం ఉండదు, ఇట్లా ఇత్యాది చెప్పాడు. ఇప్పుడు అది డీసెంట్రలైజేషన్ లేదు, ఉన్న ఫార్మాసిటీ ఏమైందో తెలియదు. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి విధ్వంసం తప్పితే మరో కార్యక్రమం లేకుండా అయింది. ఇప్పుడు కేసీఆర్ గారి గుర్తులు కాదు, తెలంగాణలో మరే గుర్తు మిగలకూడదని, తెలంగాణ ప్రగతి అభ్యున్నతి తాలూకు అంతకు ముందు 10 సంవత్సరాల గుర్తులు ఏది మిగలకూడదనే తాపత్రయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిలో కనపడుతుంది తప్పితే మరొక ఆలోచనే లేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రజలు ఎందుకంటే నేను మొన్నే చెబుతున్నాను, నేను ఉదాహరణ ఇంకోటి కూడా చెప్పాలి. కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్ లో ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ తాలూకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎకానమీ గురించి మాట్లాడమంటే వెళ్తే వాళ్ళు అక్కడ మామూలు ఇదిలో లేరు, ఆగ్రహంగా లేరు తెలంగాణ ప్రభుత్వం మీద. ఒక అంటే సిపిఎం కాదు, మామూలు ఇంకొక లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఎంసీపీఐ లాంటిది. వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు నేను మాట్లాడిన సందర్భంలో వాళ్ళు అనేదో ప్రశ్న అడిగారు. చివరికి అడిగినప్పుడు నేను చెప్తా ఇక మరి ఇట్లా ఉంది పరిస్థితి అనే దగ్గర వాళ్ళు చాలా బ్రహ్మాండంగా అసలు మామూలు మారుమోగిపోయేటట్లు హాలు మారుమోగిపోయేటట్లు చప్పట్లు కొట్టారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగ్గా లేదనే మాటకే ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా సారాంశం అదే. దానికి అవును నిజమన్నందుకే చాలా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. అంత ఆగ్రహంగా ఈ రోజు తెలంగాణలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అంత ఆగ్రహంగా ఉన్నారు. ఒక రైతాంగమే కాదు, ఫ్యూచర్ సిటీ కాదు హైదరాబాద్ లో, ఫ్యూచర్ సిటీ కాదు డార్క్ సిటీగా దీన్ని మారుస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని కూడా ఫ్యూచర్ సిటీ అని ఆయన ఏదో ఆడంబరంగా మాటలు చెప్పడం తప్పితే ఇది ఒక డార్క్ సిటీగా మారుతుంది. నరసింహారెడ్డి గారు, చివరిగా ప్రభుత్వ విధానం ఫార్మాసిటీ గురించి ఏంటి అనేది కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అనేది. అదే ఇప్పుడు ఇంతకుముందు మామిళ్ళగూడెంలో కొత్తగూడెం రైతులకు 16 గంటలు ఉంది కదా. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, వారు పవర్ఫుల్ మంత్రి, సీనియర్ మంత్రి. వారి సతీమణి కోదాడు ఎమ్మెల్యే. ఇది కోదాడు నియోజకవర్గంలోనే జరిగింది. ఎమ్మెల్యే గారు స్పందించరు, పద్మావతి గారు స్పందించారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడరు. ఏంటండి మరి మీరు మంత్రిగా ఉండి ఈ జిల్లాకు చేసింది ఏందని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఇవాళ మీరు ఎందుకు స్పందించారు? మీరు కరెంట్ ఎందుకు పోతుంది, కరెంటు సంగతి ఏంది, రైతులు అసలు సబ్స్టేషన్ల దగ్గర ఎందుకు రావస్తుందని ఆ జిల్లా మంత్రులు ఎక్కడికైనా పోతున్నారని, ఏ జిల్లా మంత్రులైనా ఎక్కడికైనా పోతుండ్రా? 470 మంది రైతులు చనిపోతే ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడికన్నా పోయి ఒక్క రైతునన్నా, ఆయా జిల్లా మంత్రులు కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఇంత నిర్లక్ష్యం రైతులు అంటే, ఓట్లు వేయించుకొని అలా అందలానికి ఎక్కిన తర్వాత రైతుల మీద బూట్ కాలుతుందనే పరిస్థితి అలా మీ ప్రభుత్వం చేస్తుంది. ఇక ఫార్మసిటీ మీరు అన్నట్టు ఉన్నదా లేదా అని హైకోర్టు అడిగింది. మన వాడు కాదు, కేటీఆర్ గారు కూడా అడిగారు. కానీ మొన్న హైకోర్టు కూడా అడిగింది. ఏమడిగింది? అయ్యా ఈ ఫార్మసిటీ ఉందా లేదా, ఒక పిల్లి వేసిండు ఎవరో వేస్తే ఫార్మసిటీ ఉందా లేదా తేల్చండి గవర్నమెంట్ అని. ఇప్పుడు ఈ వారం రోజులు ఏదో గడువు ఉంది, మళ్ళీ కోర్టుకు తెలియజేయాలి. ఇప్పుడు క్యాబినెట్లో ఇప్పుడు అదొక ఎజెండా. ఉన్నదా లేదా ఫార్మసిటీ? ఓకే, ఫార్మసిటీకి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? అక్కడ ల్యాండ్ సేకరించి అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఎందుకో నీకు ఇష్టం లేదు, అక్కడ నీకేదో రావాల్సిన డబ్బులు రావట్లేనట్టుంది, దానికి సంబంధించి ఏదో నీ అంతర్గతంగా ఉన్న వ్యవహారం అది కొట్టాయి. లేకపోతే 4th సిటీ అంటుండు. ఎక్కడుంది 4th సిటీ? ఎవరికి తెలియదు. గాలిలో ఉందా? యాడుందో 4th సిటీ? ఎక్కడుందో చెప్పు నాయన. ఇగో గీ మండలము గిన్ని మండలాల్లో 4th సిటీ ఇస్తున్నా అని చెప్పి ఎక్కడుందో తెలియదు. లేని 4th సిటీనేమో నువ్వు బాగా ఫోకస్ చేస్తావు.
ఉన్న ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసి అన్ని రెడీగా ఉండి పరిశ్రమలు పెడతానికి రెడీగా ఉంటే దాదాపు దాన్ని 5 మాత్రం లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడానికి ఉంది, అవకాశం పెట్టుబడులు ఉంది దాదాపు దీంట్లో. 20,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళంతా ఫార్మా వాళ్ళు రెడీగా ఉంటే అంటే ఏంది కేటీఆర్ చేసినాయి కేసీఆర్ చేసినాయి ఏ కూడా మేము వద్దు. అది ప్రజలకు మంచి జరిగినా మేము మాత్రం ఫాలో కాము, మేము మాత్రం ఆ కార్యక్రమాలు చేయము. కొత్తగా ఏదో చేయాలి. ఏం చేస్తావు తెలంగాణ గురించి నీకేం తెలుసు రేవంత్ రెడ్డి? ఏమీ తెలియదు నీకు. కాబట్టి ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక చర్యల్ని రేవంత్ రెడ్డి గారు బంద్ చేసుకోవాలి. ఈ కరెంటు గురించి మాట్లాడండి, రైతు భరోసా మాట్లాడండి, మహిళలకు 2,500 ఇస్తామని అది మాట్లాడండి, 100 రోజుల్లో చేస్తామని 6 గ్యారంటీలు మీరు ఇంతవరకు మొదలు పెట్టని చాలా ఉన్నాయి. నిరుద్యోగులకు 4,000 అన్నావు, మాట్లాడలేదు. 5 లక్షల క్రెడిట్ కార్డు అన్నావు, అది మాట్లాడతలేవు. ఏమీ లేవు. పచ్చి అబద్ధాలతో కూడిన పరిపాలన ఇది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.